ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు 19వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఉగాది పండుగ మనకందరికీ కూడా వస్తుంది. అందువలన మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా, మన ఛానల్ అభిమానులు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేకపోతే మనకి ఈ సంవత్సరంలో ఉండేటటువంటి మేఘాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా మంచి మంచి పంటలను సెలెక్ట్ చేసుకోవాలి. కమర్షియల్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఏరుకోవాలి. ఎంతసేపు ఎప్పుడు వేసిన వరే వేసుకుంటూ కూర్చుంటే కమర్షియల్ క్రాప్స్ వేయమని చెప్పి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, విద్యార్థులు చెప్తున్నారు. మరి అవి వేసుకుంటూ భూమి సారవంతంగా ఉండడం కోసం రైతులు వ్యూహాలు, ప్రణాళికలు మార్చాలి. చెరుకు, కందులు ఇవన్నీ పాత క్రాప్స్ అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టి మరి డ్రై ఫ్రూట్స్, మరి అలాగే ఈ చెర్రీ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైతే ఖర్జూరాలు ఏవైతే మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి మనకి ఫలితాలు వస్తాయో అప్పట్లో మనకి పామాయిల్ బ్రహ్మాండంగా వేస్తాం. ఈ రకంగా ఈ సంవత్సరం మనకి మెట్ట పొలాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, ధాన్యాధిపతి అయినటువంటి వాడు మనకి చక్కగా బుధుడయ్యాడు. కాబట్టి తెలుపు రంగు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, పెసలు బ్రహ్మాండంగా పండుతాయి, అపరాలు, ధాన్యాలు అంటే కందులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఇకపోతే సస్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అయ్యాడు. కాబట్టి మనకి మెట్ట పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కందులు, చెరుకు, తర్వాత బెండకాయలు, వంకాయలు ఇలాంటివి నీరు తక్కువగా అవసరమయ్యేటటువంటివి. కానీ మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే రాజు మనకి గురుడు అయి ఉన్నాడు. అందువలన మనకి శాంతి, ప్రతి కుటుంబంలో కూడా ఒక శాంతి ఉంటుంది, ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది, దేశంలో శాంతి ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, ఇరాన్ వార్ జరుగుతుంది కండి ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ అంటే అవన్నీ కూడా అయిపోతాయి. మీకు ఈ లోపల గ్యాస్ ధరలు బాగా పెరిగిపోతాయి, బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మీరందరూ కొనుక్కోవడం జరిగింది. మరి అవన్నీ కూడా బంగారం ధరలు తగ్గుతాయి అని మనం చెప్పాం. సంవత్సరం వచ్చేసరికి లేదండి 5 లక్షల వరకు వెళ్ళిపోతాయని చెప్పేసి అందరినీ కూడా రెచ్చగొట్టారు. మరి గురుడు వక్రించి మళ్ళీ సవ్యదశలోకి వచ్చాడు. ఈ లోపల పరాభవనామ సంవత్సరం వచ్చింది. బంగారం ఒక 2 లక్షల కంటే కూడా వెళ్ళడానికి 2 సంవత్సరాలు పడుతుంది, 2027 వరకు కూడా. ఇకపోతే మంత్రి కుజుడై ఉన్నాడు. కాబట్టి ఎంతసేపు కూడా దూకుడు స్వభావంతో మంత్రి సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే మీ భార్య కూడా మనకి గొడవలు అంటే చిన్న గొడవని కొంచెం పెద్దగా చెప్పడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు రేడియో మీరు స్విచ్ ఆన్ చేశారు, మీరు రేడియో పెట్టుకున్నారు, వాడు గురుగురు గురుగురు అని ఉంటుంది. వాడు ఆ కాలంలో రేడియో, ఇప్పుడు టీవీ అనుకున్నాం. ఆ సౌండ్ వచ్చినప్పటికీ మీకు వాడు గొణుకుతూ ఉంటాడు మీ మీద అసూయ, ఈర్ష్యలతో. పాపం మీరు డ్యూటీ చేసుకుని వచ్చేసరికి మీకు ఏమవుతుంది, ఇలా చేస్తున్నారని ఈ గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, రెచ్చగొట్టేటట్లుగా చెప్తుంది మీ భార్య. దాంతో ఈయన గొడవకి పక్కగా వెళ్తాడు. వాడు రెడీగా సుత్తి పెట్టుకొని రోగల బండ పెట్టుకుంటాడు. మీరు వెళ్ళగానే తల బద్దలు కొట్టేస్తాడు. కేసు జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త కొలీగ్స్, వీళ్ళందరూ కూడా మీ కొలీగ్స్ అందరూ కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ కోర్టులో ఆనరబుల్ జడ్జి ఏం చెప్తాడు, ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు పోతాయి అనవసరంగా అవుతుంది, పాపం జాలిపడంటే మీకు వచ్చినటువంటి మీ ఫ్రెండ్సే ద్రోహం చేసి మీకు ఉద్యోగం పోతుంది అతంది అని చెప్పేసి సాక్ష్యాలు తారుమారు చేస్తారు, కేసు నిర్వీర్యం చేస్తారు. మీరు 4 సంవత్సరాలు లాయర్లు మేపి గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించకుండా చేసినటువంటి కారణాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇవి ప్రతి కుటుంబంలో కూడా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో జరుగుతుంది. పరాభవం అంటేనే అపజయం.
ఈ సంవత్సరంలో అందరికీ కూడా ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్లు వస్తాయని ఆశించొద్దు. వృత్తిలో వెన్నుపోటులు, అనైతికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ప్రతి మనిషి కూడా మరి కపట స్వభావంతో ప్రవర్తించడం, ఈ రకంగా మీరుకి ప్రాభావనామ సంవత్సరంలో 12 రాసుల వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు యుద్ధం చేయవా మొగుడా అని చంద్రుడిని పంపితే వెళ్ళి ఆర్బిట్రేషన్ చేసి, నెగోషియేషన్స్ చేసి, ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి మరి యుద్ధాలు కలగకుండా చేస్తాడు. దేశంలోనే కాదు, ఇంటిలో కూడా, మీరు ఇళ్లలో కూడా మరి శాంతి అనేటటువంటిది కొంతవరకు వస్తుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, 10 మందిని మీరు కొత్తగా పెళ్లి చేసుకొని ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, అత్యధికమైనటువంటి కట్నాలు ఇస్తున్నారు. కట్నాలు ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అని చెప్పి చట్టం చెప్తున్నా సరే అదే పోలీస్ ఆఫీసర్లు, అదే ఆనరబుల్ జడ్జెస్, అదే లాయర్లకు కూడా తప్పడం లేదు ఈ యొక్క కట్నాలు ఇవ్వడం, కట్నాలు తీసుకోవడం. మరి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే ఏం చేయలేకపోతున్నప్పుడు సామాన్య మానవుడు ఆర్భాటంగా కళ్యాణ మండపాలు 15 లక్షలు తీసుకోవడం, తర్వాత 52 వంటకాలంటూ బిల్డప్లు ఇస్తూ పక్కింటి వాడు పెట్టాడు మేము కూడా పెట్టాలి అని చెప్పి బిల్డప్ల కోసం వెళ్ళి అప్పుల పాలైపోతారు. మరి ఆ కాపురాలైనా నిలబడుతున్నాయంటే 10 మందిలో 8 కాపురాలు గొడవలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. విడాకులకి, డైవర్స్లకి, కోర్టులకి వెళుతున్నారు. పోనీ ఆ కోర్టులో ఏమైనా వెంటనే మనకి ఏమైనా జడ్జిమెంట్స్ వస్తాయా అంటే మనకి అవి జడ్జిమెంట్స్ రావు, బెంచ్ మీదకే రావు. హైకోర్టులో వేసుకున్న కేసులు ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క జనాభాతో పెరుగుదలతో కాంపిటీషన్ ఎక్కువైపోయి విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు లేవంటే మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కనండి పిల్లల్ని, మేము 3వ కంటాము, మీరు కంటే కనుక ఖచ్చితంగా మేము 25,000 రూపాయలు ఇస్తాము, అలాగే జనాభా ఉండాలి అని చెప్పడం ఆయన మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగుల కాంపిటీషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గం మనం ఏం చేయాలి అంటే కాంపిటీషన్లో మనం నిలబడాలి, అడ్వాన్స్మెంట్ అవ్వాలి. అడ్వాన్స్మెంట్ ప్రతి విషయంలో కూడా కావాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్ అవ్వడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం అందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ కూడా పనితీరు బాగాలేదు, పనితీరు టాస్క్ ఇచ్చినటువంటిది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు అనేటటువంటి కేవలం ఆ ఒక్క కారణాన్ని చెప్పే దమ్ము, ధైర్యం మేనేజ్మెంట్కి లేకుండా లే ఆఫ్లు, మాకు ప్రాజెక్ట్స్ లేవని చెప్పేసి మిమ్మల్ని పక్కకు తప్పించడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నిటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లేమ్ చేయకుండా మరి మనం ఏం చేయాలి అంటే మనం అడ్వాన్స్మెంట్ అవ్వాలి. కేవలం టెక్నాలజీలోనే కాకుండా మరి ఎప్పుడో నీల్స్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలోకి వెళ్ళాడని మనం ఏదో గొప్పగా రష్యా వాళ్ళు పంపించారని అది గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళం. ఇప్పుడు అది కాకుండా మనం చక్కగా భారతదేశమే చంద్రయానానికి వెళ్ళింది. మన ఇండియన్ బ్రీడ్ అయినటువంటి సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వీళ్ళంతా కూడా చంద్రుని అవలేలగా వెళ్ళి రావడం జరిగింది. మంగళయానికి వెళ్ళాము. మరి 2028లో మనం శుక్రయానికి వెళుతున్నాం. అందువలన మన భారతదేశం అయినటువంటి ఇస్రోయే ఇప్పుడు మూలంగా తీసుకుని మనం పిపిపి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లాగా మనము నాసాకే, అమెరికా వాళ్ళకే మనం పార్ట్నర్షిప్ ఇప్పుడు ఇస్తున్నాం. రష్యాకి, అమెరికాకి, మెయిన్గా నాసాకి. అంత అడ్వాన్స్మెంట్ అయినటువంటి భారతదేశము ప్రపంచ కప్పులను కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. మనం క్రీడా రంగంలో ఎవరికైనా సరే దమ్ముంటే రండి, మరి క్రికెట్లో మమ్మల్ని ఓడించండి అని ఇంకా 3 టీమ్స్, ఇండియన్ టీమ్స్ అవకాశాలు లేక ఎదుర్కొంటా ఉన్నారు, ఎదురు చూపులు చూస్తూ. ఈ విధంగా క్రీడా రంగంలో ఈ సంవత్సరం మనం ఏ కప్ అయినా సరే మనమే కొట్టుకుంటాం. అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది మనకే జరుగుతుంది. మన కాపురాల్లో కూడా అడ్వాన్స్మెంట్ రావాలి. మీరెప్పుడో తాతల కాలంలో అత్తగారిని గౌరవించాలా, మామగారిని గౌరవించాలా, కోడలు మందు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, కనీసం అత్తగారులకు బట్టలు పెట్టాలా, అత్తగారిని గౌరవించట్లేదు. ఇవన్నీ కూడా పాతతరం ఆలోచనలు మారిపోయి మరి మా గోపాలరెడ్డి చెప్పినట్టుగా చక్కగా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది రావాలి. సహృదయంతో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యువత ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళ భార్యల యొక్క అభిరుచులను చూసుకుంటూ వాళ్ళ కుటుంబాల నేపథ్యంలో మీరందరూ ఈక్వల్ రైట్స్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్తో, మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా? ఇది ఆర్బిట్రేషన్, చంద్రుడు చేసేటటువంటి ఆర్బిట్రేషన్. సో ఆ విధంగా ఈ యొక్క మేము లేదండి, మేము ఛాందసబద్ధంగానే ఉంటాం, మేము పాత పద్ధతులతోనే ఉంటామంటే కోర్టుల చుట్టూ తిరగ తప్పదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తప్పదు. అరే పోలీసు వాళ్ళే చెప్తున్నారు మీకు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందుకురా మీకు ఎన్ఆర్ఐలు హాయిగా ఇక్కడ
ఇండియాలో ఉన్న వాళ్ళని చేసుకోండి, ఎందుకు అక్కడికి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ అనవసరంగా మోసపోవడం అంటే మాకు ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు. ఇక్కడ తల్లిదండ్రులు మీకు హార్ట్ అటాక్లు వచ్చినా మీరు కూడా మా పిల్లలు అమెరికాలో ఉండాలి, అమెరికాలో ఉండాలి, అమెరికాలో ఉండాలి. అందుకే కరెక్ట్ అయినటువంటి మొగుడు మీకు ట్రంప్. అక్కడ ఆయన తన యొక్క స్వలాభాల కోసం యుద్ధం చేస్తాడు ఇరాన్ కోసం. మరి రేపు రాబోయేటటువంటి 2028వ సంవత్సరంలో అతనికి సెకండ్ అసెస్మెంట్ లో మరి సెకండ్ స్టేజ్ లో ఆయన కనుక యుద్ధం చేయకపోతే ఆయనకి సర్వైవల్ లేదు. ఈ విధంగా మన యొక్క మనకి గురు మార్పు ఏమవుతుంది, కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. అందరికీ కూడా మేధస్సు పెరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క శని సంపూర్ణంగా మీనరాశిలోనే వక్రించి ఉండడము, ఈ విధంగా మీనరాశిలో ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క శని కూడా మనకి మీనరాశిలో మనము ఏం చేస్తాడండి, ఎంటైర్ ఇయర్ అంతా కూడా ఉన్నాయి వక్రించి 27 జూలై 2026 సంవత్సరం నుంచి 11 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా శని వక్రించి మీనరాశిలోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కుజుడు మీనరాశి ప్రవేశం 2 ఏప్రిల్ 2026 సంవత్సరంలో జరుగుతుంది. మరి యొక్క రాహు కేతువులు కూడా మనకి 5 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి కుంభరాశి నుంచి రాహు మరి మకర రాశిలోకి, కేతువు సింహరాశి నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా 12 రాశుల వారికి అందరికీ కూడా ఈ ఉగాది ఏ రాశుల వారికి మంచి చేస్తుంది, ఏ రాశుల వారికి హాని చేస్తుంది, ఏ రాశుల వారికి యావరేజ్గా ఉంటుందో మనము సశాస్త్రీయంగా, వైదికంగా, సహేతుకంగా, రేషనల్గా, లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అప్రోచ్తో అండ్ ఈ యొక్క రేషనల్ అప్రోచ్తో మనం చూద్దాం ఈ వీడియోలో. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరం కంటే పరాభవనామ సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు. మరి మీకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా భర్త అమ్మేయడము ఇలాంటివన్నీ గతంలో జరిగినాయి. మళ్ళీ తిరిగి కలుసుకోవడం జరిగింది పిల్లల విషయమై, వాళ్ళ విద్య, వాళ్ళ చదువుల విషయమై. మరి ఈ రాశి వారంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా అంత సంతుష్టకరంగా ఉండరు. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహము మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఏదో రకమైనటువంటి ఆలోచనలు, నిస్సారము, నిర్వీర్యత, నిరాశ అనేటటువంటిది ఉంటుంది. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, శత్రువులపై ఆధిపత్యం జరుగుతుంది, ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారంతా కూడా మొండి వాళ్ళగా తయారైపోతారు. మీరు చెప్పిందే వేదం అనేటట్లుగా ఇతరులు మేము మాట వినమాలని చెప్పేసి ఫ్యామిలీలో మీ ఆధిపత్యం బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒక తారాస్థాయికి అనేటటువంటి వచ్చిన సందర్భంలో మీరు తెలివిగా, బుధుడు అర్ధశుభుడు అనమాట. ఈయనప్పుడు కూడా అటు చెడ్డవాళ్ళతో ఉంటే చెడుగా అయిపోతాడు, మంచి వాళ్ళతో ఉంటే మంచిగా అయిపోతాడు. కాబట్టి వెంటనే మీరు ప్లేట్ మార్చేసి మళ్ళీ కాపురాలు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క రాశుల వారికి అందరికీ కూడా విద్యార్థులు, కన్యారాశి వారికి లాభంలో 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రావడం వల్ల విద్యలు బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే అక్టోబర్ నెల నుంచి జనవరి 5వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీలు, షూరిటీలు ఇతరులకు పెట్టకూడదు. మీ బంధువులైనా, మీ ఫ్రెండ్స్ అయినా అలా పెట్టినట్లయితే వాళ్ళు తీర్చరు. తర్వాత మీరు కోర్టు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. జ్యోతిషం చెప్పండి అంటారు, మీ అక్క చెల్లెళ్ళు, మీ ఫ్రెండ్సే ఎవరు మీకు అప్పులు ఇచ్చినటువంటివి షూరిటీలు పెట్టొద్దు అంటాం, అయినా మానేస్తారా మీరు మేము చెప్పామని? నో, ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్టినీ. వాళ్ళు ఎగ్గొడతారు. మీ పొరి మీ అక్క చెల్లెలు మీ శ్రేయస్ కోసం చూసుకొని చూడాలి కదా, ఎగ్గొడతారు. ఏంటి వీడికి ఇచ్చేదిలే అన్నట్టు. మరి డెస్టినీని మార్చగలుగుతారా మీరు? మార్చలేరు. చెప్పకపోతే చెప్పలేదంటారు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మీకు కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి కానీ, త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్ర జపాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.